రేపటిని గురించి మనం ఎప్పుడు ఏనాడు కూడా చింతించకూడదు. ఎందుకనంటే రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు, నాకు దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ వాగు నీరు అయిపోతుందని ఏలియా ఏమాత్రం చింతపడట్లేదు. ఎందుకనంటే దేవుడు నాకు ఇక్కడికి వెళ్ళమన్నాడు, వచ్చాడు. దేవుడు నాకు ఆహారం పంపిస్తానన్నాడు, పంపించాడు. ఈ ఆహారంతో సమృద్ధిగా భోజనం చేస్తున్నాను. వాగు నీరు తగ్గిపోయినప్పటికీ నాకు ఏ బాధ అవసరం లేదు, ఏ చింత లేదు. ఎందుకనంటే ఈ వాగు నీరు తగ్గిపోవడం నేను చూస్తున్నాను, నాకన్నా నా ముందు నా దేవుడు చూస్తున్నాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా నమ్ముతాను, ఏలియా ఆ వాగు నీరు చూసి ఎప్పుడు చింతపడలా. ఎందుకంటే ఆ వాగు నీరు తగ్గిపోవడము ఏలియా కన్నా ముందుగానే దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆ వాగు నీరు పరిచయం చేసిందే దేవుడు. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా అండి? అదే రాజుల గ్రంథం 17వ అధ్యాయం